హలో మావా, వెల్కమ్ టు డే 4 ఆఫ్. మీరు ఏదో ఒక రోజు ఎమ్మెల్యే ఇంజనీర్ అవుతారు బాబు, అవుతారు. ప్రీవియస్గా రిలీజ్ అయిన షార్ట్స్లో మనం అసలు లిస్ట్ని క్రియేట్ చేయడం ఎలా, లిస్ట్లో కొత్త ఎలిమెంట్స్ని అపెండ్ చేసుకోవడం ఎలా తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో ఇంకొన్ని లిస్ట్ మ్యానిపులేషన్ మెథడ్స్ గురించి తెలుసుకుందాం. మనం తెలుసుకోబోయే సెకండ్ మెథడ్ ఏంటంటే పాప్. పాప్ అనే మెథడ్ మనం లిస్ట్లో ఉన్న లాస్ట్ ఎలిమెంట్ని రిమూవ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ప్రీవియస్గా క్రియేట్ చేసిన ఫ్రూట్స్ అనే లిస్ట్లో నుండి డ్రాగన్ ఫ్రూట్ని రిమూవ్ చేయాలి అనుకుంటున్నాను. దానికి నేను సింపుల్గా ఫ్రూట్స్ డాట్ పాప్ అని రాస్తే చాలు. చూడండి, డ్రాగన్ ఫ్రూట్ అనేది రిమూవ్ అయిపోయింది. అలా కాకుండా స్పెసిఫిక్ ఐటమ్ని రిమూవ్ చేయాలి అనుకుంటే డాట్ రిమూవ్ అనే మెథడ్ యూజ్ చేస్తాం. ఇప్పుడు నేను ఫ్రూట్స్ అనే లిస్ట్లో నుండి యాపిల్ని రిమూవ్ చేయాలి అనుకుంటున్నాను. దానికి నేను సింపుల్గా ఫ్రూట్స్ డాట్ రిమూవ్ ఆఫ్ యాపిల్ అని రాస్తాను. చూడండి, యాపిల్ అనేది రిమూవ్ అయిపోయింది. సింపుల్గా ఉంది కదా. ఇదంతా బాగానే ఉంది, కానీ లిస్ట్లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో తెలుసుకోవడం ఎలా? సింపుల్ మా, లెన్ అనే మెథడ్ యూజ్ చేసి లిస్ట్లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రూట్స్ అనే లిస్ట్లో మనకి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో తెలియాలి అంటే సింపుల్గా లెన్ ఆఫ్ ఫ్రూట్స్ని ప్రింట్ చేయాలి. చూడండి, ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో రిటర్న్ చేసింది. ఇవి మా లిస్ట్లో కన్ఫామ్గా తెలుసుకోవాల్సిన మెథడ్స్. దీంతో పాటు ఇంకొన్ని మెథడ్స్ కూడా ఉంటాయి. వాటి గురించి కింద డిస్క్రిప్షన్లో నీట్గా పెట్టాను. దాంతోపాటు ఈరోజు చెప్పిన టాపిక్లో ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ కూడా డిస్క్రిప్షన్లోనే పెట్టాను. ఒకసారి ట్రై చేయండి. చలో మామ, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.